విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపులో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. సిబ్బంది కానుకలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆలయ అధికారులు విచారణ చేపడుతున్నారు. భక్తులు సమర్పించిన సొమ్మును అక్రమంగా తీసుకునేందుకు సిబ్బంది ప్రయత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన అంశాలు: దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ జరుగుతుండగా అక్కడ విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. హుండీలో వచ్చిన అసలైన బంగారు ఆభరణాలను లెక్కింపు నుంచి తప్పించి వాటిని రోల్డ్ గోల్డ్ నకిలీ బంగారంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు సిబ్బంది కదలికలపై అనుమానంతో తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. దాదాపు 1.25 లక్షల విలువైన బంగారం ఆభరణాలను వారు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించే క్రమంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటనపై దుర్గగుడి కార్యనిర్వహణాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా భక్తుల కానుకలపై కన్నేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అవకతవకలకు బాధ్యులుగా గుర్తించిన 3 సిబ్బందిని తక్షణమే మెమోలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.